సామెతల గ్రంథము 16వ అధ్యాయము 25వ వచనం చూద్దామండి. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణానికి చేరుద్దంట. హల్లెలూయా. ఒక నరుడు తన మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటే ఒకని మార్గము వాని దృష్టికి ఏమవుద్దంట? యథార్థంగానే ఉంటాడు. తాగుబోతు చూడండి, తాగుబోతు యొక్క మార్గం తనకి యథార్థంగానే ఉంటుంది. వ్యభిచారి చూడండి, వ్యభిచారి మార్గం కూడా తనకి యథార్థంగా ఉంటుందని అనుకుంటాడు. దొంగ చూడండి, దొంగ మార్గం కూడా తనకి యథార్థమైన మార్గం అనుకుంటాడు, అనుకునే చేస్తాడు. ఒకవేళ పశ్చాత్తాపం వచ్చి నేను చేరుతున్న మార్గము, నేను ప్రయాణం చేస్తున్న మార్గం ఒకవేళ తప్పైనా మనస్సాక్షి గద్దించినా కానీ ఆ మార్గంలో నుంచి వాడు తొలగపోకుండా అలా ప్రయాణిస్తూనే ఉంటాడు. చివరికి ఎందుకు నువ్వు ఈ దొంగతనం చేసావనంటే నాకు అది అవసరం కనుక, లేకపోతే నాకు ఏదో హాని చేశాడు కనుక ఏదో ఒకటి సాకు చెప్తాడు. నేను తప్పు చేశానని ఒప్పుకునేటటువంటి మానవుడు 99% చాలా తక్కువ మంది. పాపం చేసినా తప్పు చేసినా నేను చేయలేదే అని అంటాడు. ఎందుకనంటే దానికి ఏదో ఒక కారణం చెప్తాడు, ఏదో ఒక కారణం చెప్తాడు. ఎందుకనంటే నేను వెళ్ళే మార్గము అది మంచిదే, యథార్థమైనదే, నేను చదువే చదువు అది మంచిదే, డౌట్లుంటే క్లారిఫై చేసుకోవచ్చు కదా, అందుకే కదా టీచర్స్ని, అందుకే కదా ఇప్పుడు యూట్యూబ్ని, అందుకే కదా ఎంతో విజ్ఞానాన్ని దేవుడు గూగుల్ ద్వారా అందిస్తూ ఉన్నాడు. కానీ ఆ చదువుకునే వారు కూడా బద్ధకం, వేరేవే చూస్తారు. కానీ ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి వీడియోలు చూస్తే ఎంత లాభకరమైనవి. నేను అప్పుడు అనుకుంటాను, మేము చదివేటటువంటి రోజుల్లో ఇటువంటి ఉంటే, ఎటువంటివి ఈ గూగుల్ సంబంధించినటువంటి మ్యాటర్ కానీ ఉండుంటే ఎంత బాగుందో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతో జ్ఞానాన్ని సంపాదించవచ్చు. ఇప్పుడైతే నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా ఎప్పుడెప్పుడైనా డౌట్ అయితే వెంటనే గూగుల్ తీస్తే దానికి సంబంధించిన మందుల పేర్లు, దానికి సంబంధించిన సిమ్టమ్స్, జబ్బులు వచ్చేస్తాయి. ఎంత సహకారిగా ఉంది చూడండి. అలాగే మన చదువుల్లో కూడా, మనం చదివేటటువంటి చదువుల్లో మనకి ఏమైనా డౌట్లు ఉంటే ఇప్పుడు ఒక టీచర్ దగ్గర కూడా అంతగా వెళ్ళాల్సిన పని లేదు. హాయిగా గూగుల్లో వచ్చాయి, యూట్యూబ్లో లైవ్ అప్లోడ్ చేసి ఉంచారు, ప్రతి సబ్జెక్ట్ను కూడా అప్లోడ్ చేసి ఉంచారు. జ్ఞానం సంపాదించాలనేటువంటి జిజ్ఞాస ఉండాలే కానీ నీకు ఏ డౌట్ వచ్చినా అందులో క్లారిఫికేషన్ ఉంటుంది. హల్లెలూయా. అలాగే నీవు దేవుని మార్గంలో నడవాలనంటే దానికి కూడా మార్గాల్ని ఏర్పాటు చేశాడు. దేవుడు. అదే గూగుల్లో ఏర్పాటు చేశాడు, అదే యూట్యూబ్లో ఏర్పాటు చేశాడు. అయితే నరుని మార్గము సైడ్కి వెళ్ళిపోద్ది, ట్రాక్ తప్పిపోద్ది. తను వెళ్ళేటటువంటి మార్గమే యథార్థమైన మార్గం అని అనుకుంటాడు. ఆ మార్గంలో వెళ్తూ ఉంటే తనకు తెలియదు ఏమవుద్ది, తుదకది. కాబట్టి నరులు అటువంటి తన సొంత మార్గంలో నడవకుండా దేవుడు ఏర్పాటు చేసేటటువంటి మార్గంలో నడవవలనని ఈ వాక్యాన్ని ఇచ్చాడు, తన సేవకులను ఇచ్చాడు, మందిరాలను ఇచ్చాడు, మందిరాలను ప్రతిష్ఠ చేయించాడు దేవుడు. అందుకనే దేవుడు ఒకని మార్గం గురించి ఆలోచించినప్పుడు వాని మార్గం యొక్క నడతలన్నిటినీ దేవుడు పరీక్షిస్తున్నాడని సామెతల గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనంలో చూడండి. నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటినీ ఆయన. మనం అనుకుంటున్నాము ఎవరు చూడట్లేదు నా మార్గాల్ని, నేను వెళ్ళే మార్గం ఎవరు చూడట్లేదు, నేను వెళ్ళే త్రోవ ఎవరికి తెలియదు, రహస్యమైనటువంటి మార్గాల్లో వెళ్తున్నాను అని అనుకుంటాం. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందని అంటే, మరలా చదవండి ఆ వచనాన్ని. నరుని మార్గమును యెహోవాకి తెలుసు, యెహోవా ఎరుగును. వారి నడతలన్నీ ఎటువైపు నడుస్తున్నాడో, ఏ వైపు నడుస్తున్నాడో, సినిమా హాల్ వైపు నడుస్తున్నాడో, లేదనంటే త్రాగుడు వైపు నడుస్తున్నాడో, అబద్ధం వైపు నడుస్తున్నాడో, ఏ మార్గంలో నడుస్తున్నాడో
అది దేవుడు అంటే ఏం చేస్తున్నాడు? గుర్తిస్తున్నాడంట. కాబట్టి ఒక మార్గం వానికి యథార్థంగా కనబడును. ఒకవేళ ఆ మార్గంలో వాడు అలా నడుస్తూ ఉన్న కొద్దీ ఏమవుద్దంట? తుదకి అది మరణాన్ని కలుగు చేస్తుంది. అందుకని ఏం చేశాడంటే ఇశ్రాయేలీయులకు దేవుడు కొన్ని మార్గాలను ఇచ్చాడంట. ఎవరి ద్వారా? మోషే ద్వారా. ఆ వచనాన్ని చూసుకొని ముందుకు వెళ్దాం. కీర్తనల గ్రంథం 103 7వ వచనం. 103వ కీర్తన 7వ వచనం. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేశాడంట. హల్లెలూయా. తన మార్గము అనలేదు, తన మార్గాలను. అంటే బహువచనాన్ని దేవుడు అక్కడ ఉపయోగిస్తున్నాడు. ఎన్ని మార్గాల్ని ఏర్పాటు చేశాడో అనేది మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, మరలా వచనాన్ని చదవండి. 103:7. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరచెను. ఈ దినము మందిర ప్రతిష్ఠ దినము. మనము దేవుడు ఏర్పాటు చేసినట్లు కొన్ని మార్గాల గురించి మనం ధ్యానిద్దాం. ఏ ఏ మార్గాలను ఏర్పాటు చేశాడో, ఆ మార్గాల్లో నడిచే వారికి ఏవేవి లాభకరములై ఉన్నాయో, ఏవేవి నష్టాలు కలిగిస్తున్నాయో అనేటటువంటి సారాంశాన్ని మనం ఈ దినము గమనిద్దాం.